ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. ఐ థింక్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ జింకలే ఉన్నాయి, వాటి యొక్క స్మెల్ అనుకుంటున్నాను. బట్ ఓకే ఫైన్, ఎందుకంటే మరి జంతువులు ఉండేటప్పుడు మరి జింకలు స్మెల్లు అన్నీ ఉంటాయి కదా, కామనే. కానీ ఎంజాయ్ చేయాలి అది కూడా. కానీ ఇదిగో వీడు ఒక 10 సంవత్సరాల తర్వాత కనిపించాడు, ఇప్పుడు వరకు పరారు అయిపోయాడు. కానీ ఏం చేస్తాం, కలిసి చదువుకున్నాక యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే ఈయన బయటికి తగిలియాలండి. సో గుర్తుపెట్టుకోండి, ఇటు ఎక్కడ కనిపించిన సార్ బయటికి తగిలియండి, ఎంకరేజ్ చేయొద్దు. మనం ఏనుగుల దగ్గరికి వచ్చాం. ఏనుగులు కూడా చాలా బాగుంటాయి. అసలు మీకు తెలుసు కదా, అసలు అంటే దగ్గరుండి చూస్తే ఆ ఫీల్. కానీ ఇవి ఏనుగు పిల్లలు అనుకుంటా, పెద్దవి కాదు. మనం జనరల్గా ఏనుగులు పెద్దవి చూడాలంటే తిరుపతిలో గట్ట, మా అడవిలో గట్ట తిరుగుతుంటాయి కదా, అప్పుడు మనం చూడొచ్చు. బట్ ఇదైతే మాత్రం ఏనుగులు చాలా బాగున్నాయి. అసలు దంతాలు కూడా ఉన్నాయి ఏనుగులకి. అంటే చూడండి, మీరు ఇంకా జూమ్ చేస్తాను నేను, మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. యా, బట్ ఈరోజు అయితే మాత్రం అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అంటే చల్లగా ఉంది, అసలు వర్షం లైట్గా వర్షం పడుతూ చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, అంటే ఈ జింకలు అంటే మీరు చూసినట్టే ఉంటారు. అంటే ఎవరైనా తిరుపతి బై వాక్ వెళ్ళినట్లయితే తిరుపతి మీరు చూసుంటారు. బట్ ఇది ఓకే ఫైన్. సో ఇది యా, బాయ్ ఫ్రెండ్స్, టచ్లో ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి డెఫినెట్గా. చూడండి, చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అసలు అంటే ఇక్కడ పాములు అవి ఉండవు, కానీ చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు. ఎందుకంటే పాములు ఉండవు, ఇక్కడ జనాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పాములు అవి ఉండవు. సో ఎంజాయ్ చేయండి.